బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం అభ్యర్థిని ఫైనల్ చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ స్పీడ్ పెంచింది. ఖర్గే నివాసంలో రాహుల్, కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ చీఫ్ భేటీ అయ్యారు. అయితే సీఎం అభ్యర్థిపై డీకే శివకుమార్ ఠాక్రేతో చర్చిస్తున్నారు. మరోవైపు మంత్రులను కూడా ఖర్గే, రాహుల్ ఫైనల్ చేస్తారని తెలుస్తుంది. సాయంత్రం వరకు సీఎం అభ్యర్థిని ఫైనల్ చేస్తామని ఖర్గే ప్రకటించడంతో ఇవాళ సీఎం ఎవరనేది తేలిపోనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం అభ్యర్థిని ఫైనల్ చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ స్పీడ్ పెంచింది. ఖర్గే నివాసంలో రాహుల్, కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ చీఫ్ తో పాటు భేటీ అయ్యారు. అయితే సీఎం అభ్యర్థిపై డీకే శివకుమార్ ఠాక్రేతో చర్చిస్తున్నారు. మరోవైపు మంత్రులను కూడా ఖర్గే, రాహుల్ ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, ఓవర్ టు యు. రైట్ వరుణ్, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిఎల్పి నేత ఎవరైనా కూడా ఖర్గే నివాసంలో కూడా కీలక సమావేశం కొనసాగుతున్నది. సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అలాగే మాణిక్రావు ఠాక్రేతో పాటు రాహుల్ గాంధీ భేటీ అనే నేపథ్యం కావచ్చు. ప్రధానంగా సిఎల్పి సంబంధించి కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ సమావేశం కూడా కాసేపటి క్రితం ముగిసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటికే అంటే దానికన్నా ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అలాగే బట్టి విక్రమార్కతో డీకే శివకుమార్, అలాగే మాణిక్రావు ఠాక్రే విడివిడిగా భేటీ అనే నేపథ్యం కావచ్చు. ఇద్దరికి సంబంధించి కూడా వాళ్ళ అభ్యంతరాలను కూడా డీకే శివకుమార్ కావచ్చు, మాణిక్రావు ఠాక్రేతో బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. డీకే శివకుమార్తో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అనే నేపథ్యం కావచ్చు. ప్రధానంగా సీఎం అభ్యర్థికి సంబంధించి కూడా ఇద్దరు నేతలు పట్టుబడుతున్న క్రమంలో ఇప్పుడు దానికి సంబంధించిన పూర్తిగా డీకే శివకుమార్ ఖర్గేకు నివేదికను కూడా అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ సిఎల్పి నేతకు సంబంధించి పూర్తిగా తెలంగాణకు సంబంధించి ఎవరు ఉండబోతున్నారపైన కూడా ఆ సమావేశంలో ప్రధానంగా కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. మరి కాసేపట్లో డీకే శివకుమార్ సంబంధించి కూడా పూర్తిగా ఆయన సీల్డ్ కవర్లో సీఎం అభ్యర్థికి సంబంధించి సీల్డ్ కవర్లో హైదరాబాద్కి వచ్చి రానున్న నేపథ్యం కావచ్చు. పూర్తిగా ఈరోజు సాయంత్రానికల్లా కూడా సిఎల్పి నేత ఎవరైనా పైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ ప్రకటన అనేది డీకే శివకుమార్ విడుదల చేస్తారు హరీష్. ఖచ్చితంగా ఖర్గే నివాసంలో కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ రాహుల్ గాంధీ, అలాగే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మాణిక్రావు ఠాక్రే ఇప్పటికే అంటే నిన్న ఏదైతే హోటల్ హెల్లాలో అభ్యర్థులకు సంబంధించిన కూడా అభిప్రాయాలను సేకరించడం జరిగింది. అభిప్రాయాలన్నిటి కూడా డీకే శివకుమార్తో అందించడం జరిగింది. ఈ నివేదికను కూడా డీకే శివకుమార్ అధిష్టానానికి కూడా అందించిన నేపథ్యంలో ప్రధానంగా ఎమ్మెల్యేల అభ్యర్థులకు సంబంధించిన అభిప్రాయాలు కావచ్చు, పూర్తిగా సంబంధించిన కూడా ఇక్కడ పరిశీలనలో జరిగిన అంశాలన్నింటినీ కూడా ఖర్గేకు వివరించడం జరుగుతున్న నేపథ్యం కావచ్చు. తెలంగాణకు సంబంధించి కూడా ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా సీఎం అభ్యర్థిగా ఉండాలని కూడా మెజార్టీ అభ్యర్థులు కోరుతున్న నేపథ్యంలో కూడా ఇలాంటి అంశాలన్నింటిగా పరిగణలోకి తీసుకున్న నేపథ్యం కావచ్చు. అంటే గంట పాటుగా కూడా ఈ సమావేశం కొనసాగిన నేపథ్యం కాసేపటి క్రితం ముగిసినట్లే తెలుస్తుంది. అభ్యర్థికి సంబంధించి ఖర్గే సంబంధించిన హైకమాండ్ రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాత కూడా పూర్తిగా తెలంగాణకు సంబంధించిన సిఎల్పి నేత ఎవరు దానిపైన కూడా డీకే శివకుమార్ ఈరోజు సాయంత్రం వెల్లడించే అవకాశం అయితే ఉంది. రైట్ హరీష్, అయితే 18 క్యాబినెట్ మంత్రులు, అదేవిధంగా సీఎం, డిప్యూటీ సీఎం, మరి 3 పదవులు, ఈ ఓవరాల్ 23 పదవులకు కూడా ఈ రోజుతో సస్పెన్షన్ వీడనుందా, లేదంటే డిప్యూటీ సీఎంని మాత్రమే ఈ రోజు ప్రకటించి కొంతమేర క్యాబినెట్ సస్పెన్స్లో పెట్టి 9వ తారీఖున ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయా, లేదా ఓవరాల్గా ఈ రోజే అన్నింటినీ కలిపి ప్రకటిస్తారా? ఖచ్చితంగా అంటే ఇలాంటి అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. ప్రధానంగా క్యాబినెట్కి సంబంధించి ఇప్పుడు మంత్రుల విస్తరణ కావచ్చు, మంత్రులకు సంబంధించిన ఏ శాఖలు కేటాయించాలి, అలాగే డిప్యూటీ సంబంధించిన సీఎంలు ఎంతమంది ఉండాలనే పైన కూడా పూర్తిగా ఈ సమావేశంలో కసరత్తు జరుగుతుంది. ఇక్కడ సీఎం సంబంధించి, డిప్యూటీ సీఎం సంబంధించి కావచ్చు, ఇక్కడ మంత్రులకు సంబంధించి మొత్తం అంశాలపైన కూడా ఖర్గే నేతృత్వంలో సమావేశం కొనసాగిన నేపథ్యం కావచ్చు. పూర్తిగా అంటే ఈ నెల 7 లేదా 9వ తేదీన కూడా ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. 7వ తేదీన సీఎం, డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తుంది. 9వ తేదీన పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియంలో కూడా పెద్ద ఎత్తున మంత్రివర్గంతో కూడా సమావేశం, ప్రమాణ స్వీకార కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించేందుకు పీసీసీ భావిస్తున్న నేపథ్యం కావచ్చు. పూర్తిగా అంటే ఈరోజు మంత్రులు కావచ్చు, డిప్యూటీ సీఎం, అలాగే సీఎం ఎవరైనా పైన కూడా పూర్తిగా ఈ సమావేశంలో కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తున్న నేపథ్యం కావచ్చు. అంటే మొదటగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా సీఎం, డిప్యూటీ సీఎం ముందుగా అంటే ఈ నెల 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నది. అంటే మంత్రివర్గానికి సంబంధించి కూడా ఇప్పటికే తెలంగాణ సంబంధించిన
అధిష్టానం ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ సిఎల్పి నేతగా అంటే ఉదయం నుంచి కూడా వరుస సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశాల్లో ప్రధానంగా ఇలాంటి అంశాలపైన కూడా చర్చ జరుగుతున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ సిఎల్పి నేత అలాగే డిప్యూటీ సీఎం కావచ్చు, మంత్రులకు సంబంధించిన అన్ని అంశాలపైన కూడా చర్చ జరుగుతుంది. చర్చలో అన్ని అంశాలపైన కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది. అంటే ఈ రోజుకు సంబంధించి కూడా సిఎల్పి నేత సీఎం అభ్యర్థి ఎవరైనా పైన కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా మరికొన్ని డీటెయిల్స్ తర్వాత చెప్పే అవకాశం అయితే ఉంది. సో అయితే నిన్నే సిఎల్పి మీటింగ్ని మంత్రులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారో వారందరూ కూడా కలిపి సిఎల్పి మీటింగ్ పెట్టుకున్నారు. బట్ అది నిన్న కొంతమేర పోస్ట్ పోన్ ఈ రోజుకి వచ్చింది. ఈ రోజు కూడా ఇక్కడ కాకుండా డైరెక్ట్ ఢిల్లీకి వెళ్ళి చర్చిస్తున్నారు. సో ఒకవేళ కూడా ఇవాళ కూడా వెళ్ళిన బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా విముఖత చూపిస్తే మళ్ళీ దీన్ని రేపటికి పోస్ట్ పోన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా, లేదంటే ఈ సస్పెన్షన్కి ఈరోజు సాయంత్రంతో తెరపడం ఉందా? ఖచ్చితంగా